సోనీ నా అసిస్టెంట్ అయ్యాక ఈ జగదాత్రి నిష్కకి దగ్గరవడానికి సోనీకి మాయ మాటలు చెప్పి నన్నే మోసం చేయమని చెప్పారమ్మా. తను కూడా వాళ్ళ మాటలు నమ్మి నటించాలనుకుంది. కానీ నాతో పనిచేయడం స్టార్ట్ చేశాక నన్ను మోసం చేయడం ఇష్టం లేక వాళ్ళు చెప్పినట్టు వినటం మానేసింది. సోనీ ఇప్పుడు మన మనిషి అమ్మా, వాళ్ళ మనిషి కాదు. ఇంట్లో గొడవ జరిగిన నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళగానే నేను అడగకుండానే మొత్తం చెప్పి సారీ చెప్పింది. యువరాజ్, సోనీ నిన్ను మోసం చేస్తుంది. ఇదంతా చేస్తుంది ఆ దివ్యాంక. ఈ సోనీని ఆఫీస్లో జాయిన్ చేసింది నీకు నిషికకి మధ్య దూరం పెంచాలనుకుంటుంది. ఇప్పుడే అబద్ధం చెప్పి మళ్ళీ మనల్ని మోసం చేయాలనుకుంటుంది ఆ దివ్యాంక. యువరాజ్, దివ్యాంక సోనీని నీ పక్కన పెట్టి చాలా పెద్ద గేమ్ ఆడుతుంది. నువ్వు గాని వాళ్ళని నమ్మితే నువ్వే మోసపోతావు. సరే, మమ్మల్ని నమ్మకు, పర్లేదు. కానీ ఈ సోనీని మాత్రం నమ్మకు. నిన్ను నీ బిజినెస్ ని దెబ్బ కొడుతుంది. నేనెవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా పెట్టాలో, ఎవరిని పక్కన పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. మీరు చెప్తే తెలుసుకునే పరిస్థితిలో లేను. సోనీ నా అసిస్టెంట్గానే ఉంటుంది. ఇదే ఫైనల్, ఇదే ఫైనల్, ఇదే ఫైనల్, ఇదే ఫైనల్. అది నాకిష్టం లేదని చెప్పినా కూడా ఫైనల్ ఏనా యువరాజ్? ఈ సోనీ నీ పక్కనుండటం, నువ్వు దీన్ని నమ్మటం, ఇది నీ ఆఫీస్లో ఉండటం నాకు ఇష్టం లేదని చెప్పాక కూడా ఇదే నీ మాట ఫైనలా? ఇంత కష్టపడి యువరాజ్ని మేనేజ్ చేస్తే ఈ నిషి ఎమోషనల్గా మాట్లాడి ప్లాన్ అంతా చెడగొట్టేలా ఉంది. సోనీ, నీ పర్ఫార్మెన్స్కి టైం వచ్చింది, స్టార్ట్ చేయి. సారీ సార్, ఇంటికి రాకూడదనుకున్నాను, కానీ ఈ కొటేషన్ మీకు అర్జెంటుగా ఇవ్వాలని వచ్చాను. ఈ ఇంట్లో నాకు మర్యాద ఉండదని తెలుసు సార్, అయినా ఒక్కసారి అందరికీ సారీ చెప్తామని వచ్చాను. నేను ఎన్నిసార్లు సారీ చెప్పినా ఈ ఇంట్లో నన్నెవరూ క్షమించరని అర్థమైపోయింది. నేను వెళ్తాను సార్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ. మీరు హ్యాపీగా ఉండండి. నేను ఇక ఎవ్వరికీ కనిపించను. ఇదిగోండి సార్. ఆగు సోనీ, ఆగు సోనీ, ఆగు సోనీ, ఆగు సోనీ. నిషికి నీ మీద ఏ కోపం లేదు. ఆ రోజు అలా జరిగినందుకు బాధలో అలా మాట్లాడిందంతే. ముందు నువ్వు కూర్చో.